ఒక కొత్త హెచ్టిసి ఫోన్ వచ్చి ఉండే, అది అప్పుడే ఇంకా మొబైల్ స్మార్ట్ ఫోన్స్. ఆ హెచ్టిసి ఫోను కొనుక్కొని ఉంచుకోవాలా నాకు ఉండాలంటే, నా దగ్గర కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి జర్నలిస్ట్ కాబట్టి నువ్వే ఉంచుకో, ఆ ఫోన్ కోసం కూడా 1 month వెయిట్ చేసిన పరిస్థితి ఉండే. అటువంటి సమయంలో కూడా అది రిస్క్ తీసుకుంది. మరి ఏ సపోర్ట్ తో పెడదాం అనుకుందో, ఎవరి సపోర్ట్ రాలేదో క్లియర్ గా అర్థమైపోయింది. ఓకే, అంటే అంతఃపురంలో కొట్లాటలు అనేది కామన్ రాజరికంలో ఎక్కడైనా. అప్పుడేమో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయము పైసలు లేని సందర్భంలోనే కూతుర్ని పక్కన పెట్టిన కుటుంబము, ఇంకా పైసలు అధికారం వచ్చినాక ఆటోమేటిక్ గా ఆమె ఫస్ట్ టైం ఎంపీ అవ్వడము, తర్వాత ఓడిపోవడము, తర్వాత ఎమ్మెల్సీ కావడము, ఎమ్మెల్సీ కాకముందు లిక్కర్ స్కేమ్లో ఇరుక్కోవడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఆ తర్వాత మేము వ్యక్తిగతంగా పరిచయం తప్ప, ఎప్పుడైనా ఫంక్షన్ లో కలుసుకోవడం తప్ప ఆ మిత్రత్వం కూడా లేదు. ఓకే, ఓవరాల్ గా కవిత మొండిది, పట్టుదల గలది. డబ్బులు ఉంటే మాత్రం ఖర్చు పెట్టే మనస్తత్వం. డబ్బులు ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టే మెంటాలిటీ తప్ప దోచుకునే మెంటాలిటీ అయితే ఆ రోజు లేకుండే. అప్పుడు 2006-7 సందర్భం.